హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. సహజంగా అవార్డులు రివార్డులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఈ అవార్డులు రివార్డులు తీసుకోవటానికి పోటీ పడుతుంటారు. వాస్తవంగా చెప్పాలంటే అది వాళ్ళకు ఒక ఆహారం లాంటిది. వాళ్ళ ఆకలి తీరాలంటే ఈ అవార్డులు రివార్డులు గౌరవాలు ఇవన్నీ ఉంటేనే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎస్, మనం చేసిన దానికి ఇది మనకు గుర్తింపు అన్న ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకోసం చాలామంది సినీ తారలు కావచ్చు, ఇతరత్ర ఇంకా సినీ తారలే కాదు, ఇతరత్ర ఏదైనా అచీవ్ చేశామనుకున్నప్పుడు అచీవ్మెంట్కి గౌరవంగా ఎవరైనా అవార్డు ఇస్తేనో రివార్డు ఇస్తేనో ఒక గౌరవంగా ఏదైనా ఒక బిరుదిస్తేనో దాన్ని తీసుకోవటానికి చాలామంది ఆసక్తి చూపుతారు. చిన్న చిన్న యూనివర్సిటీల నుంచి డాక్టరేట్ ఇచ్చినా కానీ అనేక మంది పోటీ పడుతుంటారు. దాన్ని గొప్ప గౌరవంగా భావిస్తారు. జీవితంలో డాక్టర్ అని వేసుకోవాలంటే ఏం చేయాలి? అట్లీస్ట్ మనం డాక్టరేట్ అన్న చేయాలి, లేకపోతే యూనివర్సిటీలు గౌరవించి మనల్ని ఎవరైనా డాక్టరేట్ ఇవ్వాలి. అలాగా డాక్టరేట్ ఇవ్వడానికి చిన్న చిన్న యూనివర్సిటీలు ఇచ్చిన చాలా గొప్పగా ఫీల్ అవుతారు. కానీ ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ డాక్టరేట్ ఇస్తాము రండి అని పిలిస్తే కూడా సున్నితంగా నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు అని సున్నితంగా అవార్డును ఆ డాక్టరేట్ను తిరస్కరించే గొప్ప గుణం, ఆ హుందాతనం, ఆ స్వార్థ చింతన లేని తత్వం ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఒకే ఒక్కళ్ళు ఉన్నారు, ఆయనే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కేవలం సినిమా యాక్టరే కాదు, ఆయన రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్కు దిశానిర్దేశం చేయగలిగిన చేయబోయే నాయకుడు ఆయన. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన అవార్డు ఏంటి? వేల్స్ యూనివర్సిటీ, చాలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ, వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, విస్టాస్ అంటారు అనమాట. ఈ వేల్స్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా డాక్టర్ ఆఫ్ లిటరేచర్, డీలిట్ అనే డాక్టరేట్ని ప్రదానం చేయాలనుకున్నది పవన్ కళ్యాణ్ గారికి. దాన్నే ఆయనకు ఒక లేఖ పంపారు. సో మిమ్మల్ని గౌరవిద్దాం అనుకుంటున్నాం డాక్టరేట్తో, మీరు చేసిన విశేష కృషి, సినిమా రంగంలో మీరు చేసిన విశేష కృషికి సంబంధించి మిమ్మల్ని గౌరవించాలనుకుంటున్నామని చెప్పేసి ఒక లేఖను వాళ్ళు పంపడం జరిగింది. అయితే దాన్ని సున్నితంగా పవన్ కళ్యాణ్ గారు తిరస్కరించారు. ఇది ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఎందుకన్నాను? సో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అంటే అక్కడ ఆ కాన్వకేషన్కి అటెండ్ అయ్యే ఒక అతిథుల్ని మనం చూస్తే అది ఎంత ప్రతిష్టాత్మకమో మనకు అర్థమవుతుంది. ఇది 14వ కాన్వకేషన్లో పవన్ కళ్యాణ్ గారికి ఈ డాక్టరేట్ ఇవ్వాలనుకున్నారు. ఎందుకు ప్రతిష్టాత్మకం అన్నానంటే, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు 2011లో ఆయన ఈ కాన్వకేషన్కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ప్రెసిడెంట్గా మనకి పనిచేశారు, మనందరికీ తెలిసిందే కదా. అలాగే ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు 2019లో ఈ కాన్వకేషన్కి అటెండ్ అయ్యారు. అలాగే నిర్మలా సీతారామన్ గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2023 అంటే ఈ సంవత్సరమే కాన్వకేషన్కి ఆమె అటెండ్ అయ్యారు. అనురాగ్ ఠాకూర్ గారు స్పోర్ట్స్ మినిస్టర్ 2021లో అటెండ్ అయ్యారు. డాక్టర్ కె రోసయ్య 2012లో ఆయన తమిళనాడు గవర్నర్గా ఉన్నప్పుడు అటెండ్ అయ్యారు. అలాగే బన్వరిలాల్ పురోహిత్ 2018లో తమిళనాడు గవర్నర్గా ఉన్నప్పుడు అటెండ్ అయ్యారు. ఆర్ఎన్ రవి 2022లో తమిళనాడు గవర్నర్ హోదాలో ఆయన అటెండ్ అయ్యారు. ఇకపోతే స్టాలిన్ గారు 2010లో డిప్యూటీ సీఎంగా అటెండ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన సీఎంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు అటెండ్ అయ్యే ఒక కాన్వకేషన్, అలాంటి ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఇస్తున్న డాక్టరేట్ను సున్నితంగా తిరస్కరించారు. తిరస్కరిస్తూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశం ఏంటో తెలుసా? మీరు నన్ను గుర్తించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకు ఒక అవార్డుతో, నన్ను ఒక డాక్టరేట్తో అనుకున్నందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే నేను ఈ అవార్డు అంగీకరించడానికి ఎందుకో సంకోచిస్తున్నాను. నేను సరైన వాడినా కాదా అనే అంశంలో నేను కొంచెం సంకోచిస్తున్నాను. నాకంటే అనేక మంది గొప్పవాళ్ళు, గొప్ప కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కనీస గౌరవం లభించలేక వాళ్ళు దూరంగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి గౌరవం ఇస్తే చాలా బాగుంటుంది. నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు నేను ఈ అవార్డు తీసుకోవటం ఎంతవరకు సబబు అని నేను సంకోచిస్తూ ఉన్నాను. కాబట్టి దయ ఉంచి అలాంటి వాళ్లకు ఈ అవార్డు ఇవ్వవలసిందిగా కోరుతున్నానని చెప్పేసి చాలా హంబుల్గా ఆయన ఒక లేఖను రాసి పంపించారు. డిసెంబర్ 30న ఆయన లేఖ రాసి పంపించారు. మనకు ఆలస్యంగా ఈ వార్త తెలిసింది. సో కిరణ్ టీవీలోనే ఫస్ట్ మీకు ఈ వార్తను మీకు అందిస్తున్నాను అనమాట. సో మొత్తం మీద నేను ఎప్పుడూ చెప్తా ఉంటానండి, రాజ్యం మీద కాంక్ష లేని రాజు కంటే గొప్పవాడు ఎవడైనా ఉంటాడా? ఎవ్వడు ఉండడు.
అలాగే పవన్ కళ్యాణ్ గారు స్వార్థ చింతన, అన్నీ నాకే కావాలి, నేనే ఉండాలి, అంతా నేనే అనే అహం లేని ఒక గొప్ప తాత్వికవేత్త, ఒక తత్వవేత్త పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఎందుకంటే మనం అందరం అనుకుంటుంటాం సీట్లు, ఓట్లు, లేకపోతే సీఎం కుర్చీ ఇవన్నీ అంటుంటాం. ఆయన అసలు ఇవన్నీ తృణప్రాయంగా పక్కన పెడతారు. ఆయన ఏమంటారు? ప్రజాసేవ, ప్రజలకు నేను సేవ చేయాలి, ప్రజలకు కావాల్సింది నేను చెయ్యాలి. చెయ్యాలంటే ఆ క్రమంలో నాకు సీట్లు కావాలి, ఓట్లు కావాలి, అలాగే సీఎం సీటు కూడా కావాలి. కానీ సీఎం సీటే పరమావధి కాదు. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నన్ను ముఖ్యమంత్రి చేయండి, అవ్వ, అక్క, తాత, నాయన నన్ను ముఖ్యమంత్రి చేయండి అని అడుక్కోవడం అనేది ఆయన జీవితంలో, ఆయన జన్మలో ఎప్పుడు చేయలే. నాకు అర్హత ఉందంటే నన్ను చేయండి, మీ ప్రజాసేవ చేయడానికి నేను వచ్చానని చెప్తారు. అంటే గొప్ప తత్వవేత్త. ఈ అవార్డులు రివార్డులు, కుర్చీ, సీఎం కుర్చీలు, లేకపోతే ఈ అవార్డులు రివార్డులు కాదు, ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న ఒకే ఒక్క నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఈ వాస్తవాన్ని ప్రజలందరూ గుర్తించాలి. ఆయన ఈ గౌరవాలకు ఆయన లొంగే రకం కాదు. గౌరవాలకో, డబ్బులకో, లేకపోతే పదవులకో లొంగే రకం కాదు ఆయన. ఆయనకు కావలసింది, ఆయనకు ఆత్మ సంతృప్తినిచ్చేది ప్రజాసేవ. ఆ ప్రజాసేవలో భాగంగా ఆయన ప్రజాసేవ చేయటానికి కోసం అవసరమైన పదవులు, సీట్లు, ఓట్లు, సీఎం కుర్చీలు కావాలే తప్ప ఆయన ఏదో ఆయన అనుభవించడానికైతే అవసరం లేదు అనేది మనందరికి అర్థం కావాల్సిన అంశం అన్నమాట. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఒక సున్నితంగా చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేస్తూ లేఖ రాశారు. ఇది ఒక గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ ఓ తత్వవేత్త అని చెప్పడానికి ఇంతకంటే మనకేమైనా నిదర్శనం కావాలా చెప్పండి?